హాయ్ అందరూ బాగున్నారా? ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి బర్రెపాలు బాగా మసల పెట్టాలి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ ఒక 5 to 6 అవర్స్ తర్వాత తీసాక మనకి మొత్తం మీగడ పైన అట్టకట్టినట్టు వచ్చేస్తుంది. చూడండి అలా వచ్చేస్తుంది. మనం అది తీసి వేరే గిన్నెలో పెట్టుకొని ఒక 5 to 6 days స్టోర్ తీసుకుంటూనే ఉండాలి. డైలీ తీసి పెట్టేసి 5 days తర్వాత మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు. మీగడతో చూద్దాం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి చాలా మీగడ వస్తుంది బర్రెపాలకి. ఇందులో వాటర్ అసలు వేయలేదు. వాటర్ వేయకుండానే బాగా మసల పెట్టాను. చూడండి ఆ మీగడ మొత్తం ఇది 5 daysది. 5 days మీగడ నేను గ్రైండ్ చేయాలి. కొంచెం అందులో వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. చూడండి గ్రైండ్ చేస్తే అది ఎలా అయిపోయింది, వెన్నలాగా అయిపోయింది. వెన్న కానీ ఇంకా కొంచెం ఇది ఇంకా గ్రైండ్ అవ్వాలి. సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు. అస్సలు పడట్లేదు. చూడండి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. చూడు ఇప్పుడు అయింది వెన్న. వెన్న మొత్తం ఒక బొగండిలో తీసుకొని అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. ఈ వెన్న పాల దాంట్లోనే కరగబెట్టండి. వేరే కర్రీ బొగండి అట్లా యూస్ చేయకండి. ఇది కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, తక్కువ మంటలోనే కరగబెట్టాలి. ఇది కరుగుతూ ఉంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి. ఇది కాస్తూ ఉంటేనే మొత్తం ఇల్లు మొత్తం స్మెల్ అలా వచ్చేస్తూ ఉంటుంది. పూసల నెయ్యి వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు అది కొంచెం చేంజ్ అవుతూ ఉంది. బాగా మసలించుకోవాలి, కానీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి. కింద మొత్తం అడుగంటుతూ ఉంటుంది. అది కొంచెం పైకి నెయ్యి వస్తుంది. చూడండి వస్తుంది. అది మసలే కొద్దీ నెయ్యి రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఈ నెయ్యి మొత్తం పూసల్లా వస్తుంది. ఇది రోజు మీగడ తీసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. 5 days తర్వాత ఇలా 5 days ఆర్ 1 weekకి ఇలా కరగబెడతాను. ఇదిగో లాస్ట్ ఓవర్ లుక్ చూడండి ఇలా అవుతుంది. అదేం అడగంటలేదు. మంచిగా కాగాలి, లేకపోతే అది టేస్ట్ ఉండదు.
మంచిగా కాగితేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే అది వైట్గా అలానే ఉంటుంది. అది కిందది కూడా మొత్తం స్పూన్తో తీసుకొని తినొచ్చు, నెయ్యి వడబోసుకున్నాక. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అన్నంలో కలుపుకొని కూడా తింటారు. ఆ కింది బోగండిలో మొత్తం స్పూన్తో గీకి మొత్తం తింటారు కొంతమంది. చూడండి, నెయ్యి వడపోసాను. వెంటనే వడపోయొద్దు, కొంచెం చల్లారాక వడపోసుకోవాలి. వేడి అస్సలు పోయొద్దు. చూడండి, చాలా టేస్టీ ఉంది. చూడండి, పుసలుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.